నిజామాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభం కానుంది. దీనికోసం అమిత్ షా నేడు నిజామాబాద్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి బీజేపీ వర్గాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్కు చేరుకుంటారు. నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్న పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. జిల్లా రైతుల చిరకాల డిమాండ్గా ఉన్న పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఒంటి గంటకు అమిత్ షా గారు నిజామాబాద్ చేరుకొని నేరుగా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడే బస్వా గార్డెన్లో రైతులతో సమావేశం దాదాపు 30 నిమిషాలు రైతులు, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధులతోనే అక్కడ సమీక్ష నిర్వహించి నేరుగా గౌరవనీయులు డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేసి అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగేటటువంటి రైతు మహాసమ్మేళనానికి రావడం జరుగుతుంది. రైతు మహాసమ్మేళనంలో జరిగేటటువంటి ఈ సభ ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మక నిజామాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ జరగని విధంగా కనివిని ఎరగని రీతిలో రైతులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. పసుపు బోర్డు అనేక దశాబ్దాల కళ, 3.5 దశాబ్దాల పోరాటం చేసిన రైతులకు ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఇంత చిత్తశుద్ధం పనిచేయలేదు. ఈ పనిచేసినటువంటి వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం, వాళ్ళని ఆదరిద్దాం, వాళ్ళ కృతజ్ఞత తెలియజేద్దామనే ఉద్దేశంతో పసుపు బోర్డు గతంలో స్పైసెస్లో 53 స్పైసెస్లో ఇది ఒక భాగం ఉండే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి బోర్డుగా ఏర్పరచాలన్న సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానికి అనుగుణంగా గౌరవ పార్లమెంట్ సభ్యుల పోరాటం, మా కేంద్ర నాయకత్వం ఆశీర్వాదం, నరేంద్ర మోదీ గారి సహకారం, అమిత్ షా గారి సహకారం, పీయూష్ గోయల్ గారి సహకారం, మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సహకారం, ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారి మిగతా వాళ్ళందరి సహకారంతో ఈ బోర్డు ఏర్పాటు కావడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో మన అరవింద్ గారు ఈ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బోర్డుకు ఈ ప్రాంత రైతు బిడ్డనే మనము చైర్మన్గా చేయాలని చెప్పేసి చైర్మన్ కూడా ఈ ప్రాంతం నుంచే సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా ఈ బోర్డు ద్వారా ఈ నిజామాబాద్ జిల్లాకే కాదు, ఈ ప్రాంతానికే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి పసుపు రైతు కూడా ఉపయోగకరంగా ఉంటుందని, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని, రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ ఈ పసుపుని ఇంకా విస్తృతం చేసి మార్కెటింగ్ కూడా ఇంకా విస్తృతం చేసి